ఈ మధ్యకాలంలో ఒక సర్ప్రైజ్ ఏంటంటే 'లక్కీ భాస్కర్' నేను అనుకున్నంత రెవెన్యూ చేయలేదు వచ్చిన క్రిటికల్ అక్లెయిమ్‌కి. 'గుంటూరు కారం' మరి నేను మేమందరం యావిడ్‌లో చూసుకున్నప్పుడు గానీ, స్కోర్‌తో చూసుకున్నప్పుడు గానీ అంతా ఫస్ట్ డే వచ్చినంత ట్రోలింగ్, ఫస్ట్ డే, సెకండ్ డే బాగా ట్రోలింగ్ వచ్చింది కదా! అంత ట్రోలింగ్ ఎందుకొచ్చిందో నాకేం అర్థం కాలా మరి. మరి నాకు మేము మరి మా సినిమాని మేము ఎక్కువ ప్రేమించి అలా చూసామా? లేదంటే మరి తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన తర్వాత గానీ, ఈటిల్లో గానీ ఎవరు పెద్ద బ్యాడ్ సినిమా అని ఎక్కడ చెప్పలే. కానీ అంత ట్రోల్ చేయాల్సినంత స్టఫ్ ఏముందో నాకు అర్థం కాలా. మరి నా సినిమాని నేను ఎక్కువ ప్రేమించడం వల్ల నాకు ఆ ఫీలింగ్ వచ్చిందేమో నాకు తెలీదు గానీ, ఈ లాస్ట్ 2 ఇయర్స్‌లో నాకు ఈ రెండిటిని కొంచెం గట్టిగా జర్క్ వచ్చింది నాకు. 'లక్కీ భాస్కర్' మిగతా స్టేట్స్‌లో ఇంకొంచెం ఎక్కువ రెవెన్యూ రావాల్సింది కదా! అంటే యాక్చువల్లీ అదే నేను 2, 3 సార్లు ముందు కూడా చెప్పాను. ఎక్కడ 2 ఒకటే జోనర్ సినిమాలు అయిపోయినాయి. 'అమరన్', 'లక్కీ భాస్కర్'. సో దాంట్లో కొంచెం ఫ్యామిలీ పేట్రియాటిజం ఇదంతా ఉండటం వలన అది కొంచెం ఎడ్జ్ తీసుకుంది ఏ సెంటర్స్‌లో. సో అంతా డివైడ్ అయిపోయింది రెవెన్యూ. సో అక్కడ అలా ప్రాబ్లమ్ వచ్చింది. కాకపోతే నాకేమనిపిస్తుందంటే, ఒక తమిళ హీరోని తీసుకొచ్చి తెలుగులో సినిమా తీస్తే తెలుగులో బాగా చూస్తారు కానీ అదే తమిళ్లో చూడలేకపోతున్నారు. లేటెస్ట్‌గా 'కుబేరా' దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ దానికి. ధనుష్‌ని మనం ఆదరించినంతగా ఆ సినిమాని తమిళ్లో చూడలేదు ఆ సినిమాని. అదే అంటున్నాను కదా! ఎవ్రీ ఫ్రైడే సర్ప్రైజే. ఇప్పుడు ఆ సినిమా కొంచెం డిఫరెంట్ జానరు, కొంచెం తమిళ్ స్టైల్‌లో ఉందన్నారు. అన్నప్పుడు కూడా అంతా. అది తమిళ్ కంటే తెలుగులో ఎక్కువ బాగా ఎక్కింది ఏంటో. అదే అంటున్నాను కదా! ఏది ఎలా ఏం జరుగుతుంది ఎప్పుడు ఏమి చెప్పలేకపోతున్నాం.